జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన తర్వాత పోలింగ్ సజావుగానే జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి నుంచి పోలింగ్ బూత్స్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సతీష్, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, ఆఫీసులకు వెళ్లేవాళ్ళు, అలాగే పనిలోకి వెళ్లేవాళ్ళు, బస్తీలో ఉండేటువంటి వాళ్ళు త్వరగా వచ్చి తమ పని ముగించుకుని వెళ్ళడానికి ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది పోలింగ్ సరళి? జూబ్లీహిల్స్ అంటేనే తక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యేటటువంటి నియోజకవర్గం, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం మనం. సో ఈసారి ఎలా ఉండబోతుంది? పోలింగ్ సరళి ఎట్లా కనపడుతోంది మీకు? ఎస్ చక్రి, మీరు చెప్పినటువంటి విధంగానే హైదరాబాద్లో పోలింగ్ అంటే హాలిడేని దీన్ని ఒక హాలిడే లాగా చూస్తుంటారు, ఒక జాలిడే లాగా చూస్తుంటారు హైదరాబాద్ ప్రజలు. దాంట్లో భాగంగానే గతసారి కూడా ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం 47% మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్స్ని, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని, ఓటు ఉండి మిగతా ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే విధంగా చేశారు. కానీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి నాజర్ స్కూల్ దగ్గర వెంకటగిరి యూసఫ్గూడ డివిజన్లో ఉన్న వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నాం. 219, 218, 216తో పాటు 3 పోలింగ్ బూతులు ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ పోలింగ్ బూతుల దగ్గర లైన్లు ఎక్కడ కూడా కనపడట్లేదు. ఇప్పటి వరకు కేవలం 10% మాత్రమే నమోదైంది. అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ కూడా కేవలం 10% మాత్రమే నమోదైంది. అయితే ఈ ప్రాంతంలో కొంత స్లమ్ ఏరియాలతో పాటుగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు హాలిడే ఉంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కొంత మందకొడిగా సాగుతున్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నటువంటి దగ్గర 217 బూత్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడికి మరి కొద్దిసేపట్లో అభ్యర్థి కూడా, కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇక్కడికి ఓటు వేసేందుకు రాబోతున్నారు. జనరల్గా అయితే సాధారణ ఎన్నికల దగ్గర కావచ్చు, మిగతా పోలింగ్ స్టేషన్ల దగ్గర చూస్తున్నాం, అక్కడ క్యూ లైన్లు చాలా కంటిన్యూగా కనిపిస్తుంది, పెద్దగా ఉంది. ఇక్కడ కొంత తక్కువగా కనిపిస్తుంది. మరోవైపు చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో కూడా స్పేస్ తక్కువగా ఉంది. దీంతో ఏజెంట్ అని బయట కూర్చోబెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏజెంట్లు లోపల ఉండాలి, కానీ తక్కువ ఉన్న దగ్గర చిన్న చిన్న రూమ్స్లో ఏర్పాటు చేశారు కాబట్టి బయటే ఏజెంట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లా హైదరాబాద్ జిల్లాలో తక్కువగా ప్రతిసారి కూడా నమోదైనటువంటి విధంగానే ఈసారి కూడా తక్కువ నమోదు కాకుండా ఓటింగ్ శాతం పెంచే విధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా చేశాయి. ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసింది. పూర్తి స్థాయిలో ఎక్కువ ఓటింగ్ నమోదయ్యే విధంగా ఏర్పాట్లు చేసింది. దానికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా గతంలో ఎవరైనా సరే ఓటింగ్కి వచ్చినటువంటి సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి ఓటు కోసం వచ్చినటువంటి వాళ్ళు సెల్ ఫోన్ దగ్గర కొంత ఇష్యూ ఉండేది. ఫోన్ తీసుకొని లోపలికి పోవడానికి అనుమతి ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఈ ఏరియాలోనే హైయర్ అఫీషియల్స్ కూడా ఇక్కడే ఉంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి ఓటు వేసేందుకు పోలీస్ లైన్ ఈ పక్కనే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఓటు వేయడం కోసం రావడం జరుగుతుంది. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా సెల్ ఫోన్లకు సంబంధించి ఇష్యూ ఉండేది. ఆ ఇష్యూ లేకుండా ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ సిబ్బందిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఫోన్లు ఉన్న లోపలికి తీసుకొని వెళ్ళే వాళ్ళందరినీ ఇక్కడ ఫోన్లు పెట్టడం, వాళ్ళకి టోకెన్లు ఇవ్వడం ద్వారా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళడం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో అభ్యర్థి ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఏ విధమైన గొడవ జరగకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ 3 పోలింగ్ స్టేషన్లు అనేది గతం నుంచి కూడా కొంత తక్కువ నమోదు అవుతూ వస్తుంది. ఈసారి ఈ పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ చూడవచ్చు, ఎవరికైనా ఇబ్బంది జరిగితే, ఓటు కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగితే వాళ్ళని చూసుకోవడం కోసం ఆ ఇబ్బంది వెంటనే, అంటే హెల్త్ సమస్యలు ఏమైనా వస్తే ఉండడం కోసం ఆశా వర్కర్స్ని, డాక్టర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళని వెంటనే మానిటర్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన ప్రాథమిక చికిత్స చేసే విధంగా కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అయితే కొంత మందకొడిగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం తర్వాత పెరుగుతుంది ప్రతిసారి కూడా అని చెప్తున్నారు. ఈసారి కూడా అదే విధమైన సిచ్యువేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సతీష్. ఇక డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఎన్నికల సిబ్బంది. పూర్తి వివరాలను మా ప్రతినిధి చారి అందిస్తారు.
రైట్, ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేసింది. పోలింగ్ కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటి పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యల్ని తీసుకుంటుంది. ప్రస్తుతం మనం పోలింగ్ కేంద్రాన్ని చూడొచ్చు. పోలింగ్ కేంద్రం దగ్గర ఒక పేరంటానికి వెళ్తున్న సందర్భంగా ఆ ఓటర్లను కూడా ఇన్వైట్ చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక రెండవ అంశం, ప్రతి పోలింగ్ కేంద్రాలు కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా భద్రతల్ని పర్యవేక్షించడానికి డ్రోన్లని ఈసారి ఎన్నికల కమిషన్ వాడుతుంది. దాంట్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం డ్రోన్లని. ప్రస్తుతం బోరబండ డివిజన్ కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఈ పోలింగ్ కేంద్రంలో డ్రోన్లను ఎగరవేసి చుట్టూ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎక్కడైనా జనం గుమిగూడారా, లేదంటే ఆ పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఈ డ్రోన్లను ఎగురవేసి ఆ పోలింగ్ కేంద్రము లో ఉన్నటువంటి పరిస్థితిని కేంద్రానికి పంపిస్తారు. అలాగే ఎన్నికల అధికారులు కూడా ఏ పోలింగ్ కేంద్రంలో ఏంటి పరిస్థితి అనేటువంటి వెబ్కాస్టింగ్ ఉండడంతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పరిస్థితిని దీంతో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా సాధారణ ఎన్నికలతో పోలిస్తే 40 పోలింగ్ కేంద్రాలని ఎక్కువగా ఏర్పాటు చేశారు. ఈ 40 పోలింగ్ కేంద్రాలు కూడా దగ్గరలో ఉండడం, ఓటర్లు ఎక్కువగా భారీ క్యూ లైన్ లో లేకుండా అందరికీ అందుబాటులో పోలింగ్ కేంద్రం ఉండేటట్టుగా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ నేపథ్యంలోనే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి నిఘా కూడా ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం. పోలింగ్ కేంద్రంలో ఏం జరుగుతుందనేటువంటి తెలుసుకునేటువంటి వెసులుబాటు కోసం ఎన్నికల అధికారులు ఈసారి డ్రోన్లను ఎగరవేసి ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భద్రతకు సంబంధించినటువంటి విషయాల్ని చూస్తారు. అయితే ఒకసారి డ్రోన్ ఎగిరేసిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏం చూపిస్తారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో చూద్దాం. బోరబండ, ఎర్రగడ్డ అలాగే మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ డ్రోన్ ఎగరవేతకు సంబంధించినటువంటి కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇలాంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం డ్రోన్ ఎగిరేశారు. డ్రోన్ ఎగిరేసిన తర్వాత ఆ పోలింగ్ బూత్ ఎక్కడైతే ఉందో ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా ఈ డిస్ప్లేలో చూడొచ్చు. డ్రోన్ ని పైకి హైట్ కి తీసుకెళ్లిన క్రమంలో ఇంకొక చుట్టూ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రానికి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో పరిస్థితి ఏంటి, జనం ఎక్కడైనా గుమిగూడారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ పోలీసులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా, జనం గుమిగూడితే అదనపు ఫోర్స్ ఏమైనా కావాలా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా నేరుగా ఎన్నికల అధికారులే పర్యవేక్షించేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఎన్నికల కమిషన్ ఈసారి ఉప ఎన్నికల్లో చాలా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు టెక్నాలజీని కూడా ఉపయోగించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించి కూడా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వాటితో పాటుగా ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకొని ఎన్నికల్ని సజావుగా నిర్వహించేటువంటి ప్రయత్నాల్ని ఎన్నికల అధికారులు చేస్తున్నారు. ఇది డ్రోన్లను ఎగరవేసి ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు సంబంధించి, ఎన్నికల సరళికి సంబంధించి ఆ పోలింగ్ కేంద్రాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు ఇటు పోలీసులు కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన తర్వాత పోలింగ్ సజావుగానే జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలబడ్డారు. టీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ పడుతున్నారు. నియోజకవర్గ పరిధిలో 4,13,65 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 407 కేంద్రాల పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొదటి 2 గంటల్లో 9.2% పోలింగ్ నమోదైంది. ఎర్రగడ్డలో పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అధికారి కరణన్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. షేక్పేటలోని 6 పోలింగ్ కేంద్రాల్లో సమస్య ఉంటే పరిష్కరించామన్నారు. అటు 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
రైట్, మా ప్రతినిధి చారి వెంగళరావు నగర్ నుంచి జాయిన్ అవుతున్నారు. అక్కడ మా ప్రతినిధి ప్రేమ్ జాయిన్ అవుతున్నారు వెంగళరావు నగర్ నుంచి. అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారు మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ చక్రి. ముఖ్యంగా వెంగళరావు నగర్ లో ఉన్నటువంటి 54 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్ లో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇటు ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు కూడా అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేశారు. ఇక్కడ వెంగళరావు నగర్ లో ఉన్నటువంటి ఒక పోలింగ్ ప్రాంతంలో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి ఉదయం 7 గంటల నుంచి సుమారు 9 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ఓ మాదిరిగా కొనసాగింది. ఆ తర్వాత 9 గంటల తర్వాత ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కాస్త మందకొడిగా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కాస్త నిదానంగా కూడా ఈ ఓటర్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా గతంతో పోల్చుకున్నట్టయితే గతంలో ఎప్పుడు కూడా 50% మించి పోలింగ్ జరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. అయితే ఈసారి ఒక ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉండబోతుంది. అంతేకాకుండా జిల్లా ఎన్నికల అధికారి కూడా ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ ని పెంచేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేప్పటి నుంచి కూడా ఈ యొక్క పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టాడు. ఈ నేపథ్యంలో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. పోలింగ్ కేంద్రంలో పూర్తిగా ప్రిసైడింగ్ ఆఫీసర్ తో పాటు మరో 4 సిబ్బంది కూడా పూర్తిగా ఈ పోలింగ్ కేంద్రంలో ఆపరేట్ చేసినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. అటు ఏజెంట్లు అంటే ఏదైతే వివిధ అభ్యర్థుల తరఫున ఉన్నటువంటి ఏజెంట్లంతా కూడా ఒకవైపు కూర్చున్నారు. తర్వాత ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ నడిపించేటటువంటి ఈ యొక్క ఆఫీసర్స్ కూడా మరొక సైడ్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓటు వేయడానికి వచ్చినటువంటి ఈ యొక్క ఓటర్లంతా కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఎపిక్ ఐడి కానీ లేదంటే వారికి సంబంధించినటువంటి మరేదైనా ఇతర ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ లాంటి ఇతర గుర్తింపు ఐడీలను కూడా ఇక్కడ చూపించి వారి యొక్క పేరును కూడా అక్కడ నమోదు చేయించుకున్న తర్వాత ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ కూడా కొనసాగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం క్లియర్ గా చూడొచ్చు. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూడా ఈ యొక్క పోలింగ్ సరళి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈసారి అటు ఉప ఎన్నిక అయినటువంటి నేపథ్యంలో కూడా గతంతో పోల్చుకుంటే సాధారణ ఎన్నికల కంటే కూడా ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇటు పోలింగ్ స్టేషన్లను కూడా పెంచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడ ఏదైతే ఈ యొక్క పోలింగ్ సంబంధించినటువంటి క్యూ లైన్లు ఎక్కువగా ఉండకపోవడానికి ఇది కూడా ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా చూడొచ్చు అటు ఈ యొక్క ఓటింగ్ కార్యక్రమంలో అటు వృద్ధులు కావచ్చు, అలాగే కొంతమంది వికలాంగులు, అలాగే ఈసారి కొత్తగా ఓటు నమోదైనటువంటి యువత కూడా ఎక్కువగా ఈ యొక్క ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ లో చాలా ఉత్సాహం కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈసారి మొదటిసారి ఓటింగ్ లో పాల్గొన్నటువంటి యువత కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఈ సమాజం పట్ల ఉన్నటువంటి ఖచ్చితంగా వారు మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ లో పాల్గొనాలనేటువంటి సందేశాన్ని కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అంటే ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగినటువంటి ఓటింగ్ లో భాగంగా కూడా ఇతరత్ర ప్రాంతాలకు వెళ్లేటటువంటి వారు కావచ్చు, అలాగే ఉద్యోగాలకు వెళ్లేటటువంటి వారు ఈ రోజు ఉదయమే వచ్చి ఒక ఓటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత నిదానంగా వచ్చేటటువంటి వారంతా కూడా మరి కాసేపట్లో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓటింగ్ ప్రక్రియ ఎంతో ట్రాన్స్పరెంట్ గా కూడా చాలా సరైన పద్ధతిలో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొన్ని సెన్సిటివ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో ఈజీగా కూడా ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా అంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటుగా కూడా ఇక్కడ అటు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లో భాగంగా కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద కూడా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఓటర్ కి సంబంధించినటువంటి ఎపిక్ ఐడి వారి యొక్క ఓటర్ స్లిప్ తో పాటు వారి ఉన్నటువంటి ఐడిని చూసిన తర్వాతనే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీరందరినీ కూడా లోపలికి పంపించేటటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బయట ఏర్పాటు చేసినటువంటి ఏజెంట్లు కూడా వారికి ఏ పోలింగ్ బూత్ లో వారు వెళ్లాలని చెప్పేసి అటు మార్గదర్శకాలు కూడా నిర్దేశించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడికి వచ్చేటటువంటి ఓటర్లలో ముసలి వాళ్ళు కావచ్చు, నడవలేని వృద్ధులు ఉన్నటువంటి వారందరి కోసం కూడా అవసరమైనటువంటి వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళతో పాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి
ఈ వీల్ చైర్ ని ఆపరేట్ చేయడం కోసం కూడా అవసరమైనటువంటి సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈసారి మొట్టమొదటిసారిగా అటు డ్రోన్స్ కు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా అంటే డ్రోన్స్ ద్వారా కూడా పూర్తిగా సెక్యూరిటీ పర్యవేక్షించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేయడంతో పూర్తిగా కూడా ప్రస్తుతానికైతే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. చక్రి.